మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు సార్ ముందర ఫస్ట్ జై చేస్తానా. నేను ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యాన్ మీరు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్. అసలుకి నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం. అయితే మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చినాక ఆయన పరిపాలన చూసి ఆయన పడ్డ మాటలు అవన్నీ చూసి నేను అలా అనుబంధాలు అన్నదమ్ముల అనుబంధాలు చూసి నేను మళ్ళీ ఆయన ఫ్యాన్ అయిపోయినా. అయినా కూడా మన తెలంగాణకు లేకుండా చేసిన 2 రాష్ట్రాలు ఎడగొట్టి ఆయన పోయి ఆంధ్రాలో పరిపాలన చేస్తాడు. ఏం ఉపయోగం? మన తెలంగాణకు రావాలి ఆయన పవన్ కళ్యాణ్. ఆ ఒక్క దేశానికే కాదు, ధర్మమూర్తి అయినప్పుడు మన తెలంగాణకు కూడా వచ్చి పరిపాలన చేయాలి. నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారిని, ఖచ్చితంగా కోరుకుంటున్నా. నువ్వు రావాలి ఖచ్చితంగా, మా తెలంగాణకు కూడా రావాలన్నా. నీ గురించి మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఈడ కూడా పరిపాలన చేయాలి, మంచి పరిపాలన చేస్తుండ. ఆడ ధర్మమూర్తి 4 పదాల మీద నడుతుంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎవరికన్నా వచ్చింది అసలు ఆ పేరు? ఎవరికి రాలేదు. ఆయనకి నేను ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నేనే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎంతమంది అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఏందో కూడా నాకు తెలియదు. ఈసారి వచ్చి నాకు మోగుతుంటే డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటాడా అనుకుంటా. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే పరిపాలన చేస్తుండే. అవతల వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, మనం ఎంత దరిద్రులమైన మన తెలంగాణ. ఆయన రాలే. నెక్స్ట్ టైం రాన్న ప్లీజ్ పవన్ కళ్యాణ్ అన్న. మా తెలంగాణకు కూడా వచ్చి మేము కూడా ఉన్నాం, సెలెమలేర మహిళలో ఉన్నాం. మేము కూడా నీకు ఓట్లు వేస్తాం ఖచ్చితంగా. నువ్వు మా తెలంగాణ కూడా నువ్వు పరిపాలించాలి, ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఏపీలోనే ఉండటానికి లేదు, ఇడికి కూడా రావాలి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యింది, జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఎందుకమ్మా? నాకు పవన్ కళ్యాణ్ సార్ పరిపాలన ఆయన చూడు. ఆయన 3 పిల్లలు అసలు ఆయన 100 మందిని చేసుకున్నా అసలు బాధ లేదు. 100 మంది నేను చదువుతున్న పవన్ కళ్యాణ్కి 100 మందిని చేసుకున్నా. ఒక్కదాన్ని చేసుకుని ఈ రోజుల్లో అసలు సరే చోట్ల పిల్లలు వదిలిపెడతారులే మగవాళ్ళు. అసలు ఆయన దేవుడు. ఆయన శ్రీకృష్ణుడు పుట్టిన స్థానంలో పుట్టిండు. ఆయన దేవుడు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతమంది నేను చేసుకోవచ్చు. ఆ బిడ్డలను చూడు ఎంత బాగా చూసుకుంటా. ఎవరైనా తీసుకొచ్చానరా పదవిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్. ఆయన అమ్మటి బిడ్డలను చూడు ఎంత పద్ధతిగా ఎంత ప్రదేశంగా తీసుకొచ్చిండో. ఆయన పూజలు, ఆయన భక్తి, ఆయన పరిపాలన. ధర్మమూర్తి అంటే ఆయన ఎవరు ఒక మాట అన్న వాళ్ళే సర్వనాశనం అయిపోతారు పవన్ కళ్యాణ్ అన్న. నేను చెబుతున్నా జై జనసేన. కాదమ్మా, ఆయన ఎంత మంచి చేసినా కూడా కొంతమంది ఆయన్ని సరిగ్గా పాలించలేకున్నాడు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరు వాళ్ళు? సన్నాసులు. తెలవదు, ఇది లేదు వాళ్ళకి. ఆయన ధర్మ పరిపాలన చేస్తుండే. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట చేస్తుండు. అసలు ఆయన ఉన్నాడా ఇప్పుడు? ధర్మమూర్తి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు కుటుంబం కోసం పుట్టిండు. ఆయన ఇప్పుడు మన కోసం వచ్చిండు బయటికి, మన కోసం వచ్చి ధర్మ పరిపాలన చేస్తుండే ఆయన పవన్ కళ్యాణ్ సార్. ఆయన అన్నోళ్ళు వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్నాగా, ఆయన ధర్మ మన ప్రజల కోసం, మన కోసం, యూత్ అందరు లేడీస్ అందరి కోసం ఆయన మంచి పరిపాలన చేస్తుండు. అందుకని నేను ఒకటి కోరుకుంటున్నా, మన తెలంగాణకి రావాలన్నా. నా పేరు కళ్యాణి, జై జనసేన. నువ్వు పవన్ కళ్యాణ్ అన్న ఏపీలోనే కాదు, మా తెలంగాణకు కూడా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. థ్యాంక్స్ అమ్మా.